హలో నమస్తే వెల్కమ్ టు ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు. కొత్త వారంలోకి అడుగు పెట్టేశామండి. ఈ వారం చాలా స్పెషల్ వంటకాల్ని మేము మీకు పరిచయం చేయబోతున్నాం. ఇంతకీ ఏ ప్రాంతానికి సంబంధించిన వంటకాలు అంటారా? నాగర్ కర్నూలు అండి. నాగర్ కర్నూలు స్పెషల్స్, అక్కడ ఏం బాగా దొరుకుతాయి, అక్కడ ప్రత్యేకమైన వంటకాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. మరి వీటి గురించి మనకు పరిచయం చేయడానికి మన సెట్కి అయితే విచ్చేశారు రాధిక గారు. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముందుగా అయితే రాధిక గారిని ఆహ్వానించేద్దాం. ప్లీజ్ వెల్కమ్ రాధిక. హాయ్ మాధురి, మా ఫ్రెండ్స్ రిలేటివ్స్కి అందరికీ ఒకసారి హాయ్ చెప్పు మాధురి. ఓకే, అందరికీ కూడా హాయ్ అండి. రాధిక గారి ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా ఆవిడ వస్తూనే హాయ్ మాధురి అనే దానికంటే ముందుగా మా ఫ్రెండ్స్కి వీళ్ళందరికీ కూడా హాయ్ చెప్పించాలన్న ఉత్సాహంతో వచ్చినట్టు అనిపిస్తుంది. అవును మాధురి, అంతేనా? ఫస్ట్ మీకు హాయ్ చెప్పి అందరికీ చెప్పమన్నా మా ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి. పెద్ద గొప్పేలేండి. సరే, నాగర్ కర్నూలు నుంచి ప్రేమలు ఆప్యాయతలు నాకు కోసం 2 స్పెషల్ వంటకాలు కాకుండా ఏం తీసుకొచ్చారు? మీరు ఏది కావాలంటే అదే. ఏది కావాలన్నా వండేస్తారా? ఏది కావాలన్నా అంటే మంచిగా రుచికరంగా ప్రోటీన్స్ ఫైబర్స్ అన్ని మిక్స్ చేసుకొని వచ్చాను. ఫుల్ హెల్త్ కాన్షియస్ అనమాట. అయితే ఏం చేసి పెట్టాలన్నా హెల్తీగానే చేసి పెడతారు. హెల్తీగానే చేసి పెడతాను. సూపర్. అయితే సరే, అయితే మరి నాగర్ కర్నూలు ఒక్క మాటలో చెప్పాలంటే మీ నాగర్ కర్నూలుని ఏ విధంగా వర్ణిస్తారు? మా ఊరు, నేను పుట్టిన ఊరు అని అంటూ ఉంటాం కదా, అలా మీ ఊరు గురించి ప్రాంతీయ అభిమానం చాటి చెప్పండి. ఇప్పుడు మీ వాళ్ళందరూ చూస్తున్నారు, మా రిలేటివ్స్ ఫ్రెండ్స్ అందరూ అన్నారు కదా, వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. నాగర్ కర్నూలు అంటేనే ప్రేమలకు ఆప్యాయతలకు మంచి పేరు. నల్లమల్ల ప్రాంతం నుంచి వచ్చాను నేను. మంచిగా అక్కడ అంతా ప్రేమలు ఆప్యాయతలు అన్నిటికీ మంచి పేరు. అవునా? మాకు శ్రీశైలం దగ్గర ఉమామహేశ్వరం అని, ఉమామహేశ్వరం దగ్గర పండగకు వచ్చినప్పుడు అందరం మేము అలా వెళ్తుంటాం. బాబాయిలు పిన్నులు మా అత్త వాళ్ళు మమ్మీ డాడీ అందరం కలిసి ఇలా శ్రీశైలం ఉమామహేశ్వరం అలా వెళ్తూ ఉంటాం. పెద్ద పరివారం అన్నమాట. పరివారం నాగర్ కర్నూలులో అక్కడ అవి ఫేమస్ అక్కడ. ఓకే, సరే. అయితే సో ఇంకా దాని గురించి మాట్లాడుకుందాం. ముందుగా అయితే స్పెషల్ వంటకాలతో రెడీగా ఉన్నారు కదా మీరు? రెడీ మాధురి. రెడీయా? రెడీ. సరే, ముందుగా అయితే ఏ వంటను పరిచయం చేస్తున్నారు? చిలకడ దుంప మసాలా రైస్. చిలకడ దుంప మసాలా రైస్. వావ్, చిలకడ దుంపలు స్నాక్ గా ఉడికించుకొని సాల్ట్ వేసుకొని ఉడికించడం అది వేరు. ఇప్పుడు రైస్ మనం కొత్తగా చేస్తున్నాం. ఆల్రెడీ చేశాను, మళ్ళీ మనందరి కొరకు మళ్ళీ నాగర్ కర్నూలు స్పెషల్ వంటకాలలో ఇది ఒకసారి మనం అందరికి చూపిద్దామని మళ్ళీ ట్రై చేస్తాం. సూపర్. అయితే ఇది చిలకడ దుంప మసాలా రైస్. ఓకే, నేను చేసుకుందామా చిలకడ దుంప మసాలా రైస్? మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. చిలకడ దుంప మసాలా రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. చిలకడ దుంపలు ఆల్రెడీ చక్కగా ఉడికించి పెట్టేసుకున్నాం. అవును మాధురి. ఇక మరి స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం మాధురి. ఓకే, అయితే స్టవ్ ఆన్ చేసేయడమే కదా ఫస్ట్? స్టవ్ ఆన్ చేసే మాధురి. ఓకే, ఇవి మసాలా కొరకు మనం ఇవన్నీ వేయించుకుందాం మాధురి. సరే. అయితే జీలకర్ర, ధనియాలు, ఓకే, మెంతులు, మిరియాలు, పచ్చిశనగపప్పు, ఓకే, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, ఓకే. ఇదే మసాలా స్పెషల్. ఇది మసాలా. ఈ మసాలా వల్లనే అది రైస్ మనకు టేస్టీనెస్ వస్తుంది. ఓకే, ఓకే. సరే, మరి రాధిక ఇంట్లో ఎవరెవరు ఉంటారు? మా ఇంట్లో ముగ్గురు, 2 పాపలు 1 బాబు అండి నాకు. ముగ్గురు పిల్లలు అన్నమాట. ముగ్గురు పిల్లలు. మా పాప పెద్ద ఆమె బీటెక్ సెకండ్ ఇయర్ పాప. ఓహో, అసలు మీరు కనిపించట్లేదు నిజంగా. రాధిక అక్కయ్యలానే ఉన్నారు మీరు. చిన్న పాప 9th, చిన్న బాబు ఉన్నాడు. ఓకే, వాడు బాబు అదా స్టిచ్చర్ పిడుగు వాడు. మరి 2 అక్కల తర్వాత పుట్టినాడు, అలానే ఉంటాడు కదా. అవును. ఏం చదువుతున్నాడు? నేను వంట చేస్తుంటే ఫస్ట్ నాకు టేస్టింగ్ నేనే చూస్తా అంటాడు వాడు. ఎల్కేజీ వాడు. ఎల్కేజీ, కానీ చాలా మాటలు వస్తాయి, అన్ని మాటలు వచ్చేస్తాయి. ఓ నైస్.
మీరు లేకపోయినా మీ పిల్లలు చక్కగా పెంచేసుకుంటారు కదా. మీరు ఏం చేస్తూ ఉంటారు? ఇంతకు ముందు జాబ్ చేశాను, ఇప్పుడైతే ఏం లేదు, ఖాళీ. బాబు ఉన్నాడు కదా, చిన్న బాబు ఉన్నాడు కదా, చిన్న బాబుని చూసుకోవడం, ఇలా కొన్ని షోస్ చేస్తుంటాను, కిట్టి పార్టీస్ అన్ని కొంచెం బాగా అన్ని ఎంజాయ్ చేస్తుంటాను ఇప్పుడైతే చిన్న బాబు ఉన్నందుకు. సరదాగా మంచిగా ఎంజాయ్ చేస్తారు అన్నమాట. ఫెస్టివల్స్ అన్ని ఇవి వేగిపోయాయి మాదిరి. అవునా, మంచి అరోమా వస్తుంది వాటి నుంచి, స్మెల్ బాగా వస్తుంది. బాగుంది. ఇవి వేగిపోయాయి, మనం మిక్సీ జార్లోకి తీసుకుందాం. తీసేనా నేను? ఓకే, ఇది కొంచెం మిక్సీ పట్టుకుని వచ్చేస్తారా అయితే? ఇవి మిక్సీలో వేసుకొని వద్దాం మాదిరి. ఓకే. అయిపోయిందండి? అయిపోయింది మాదిరి, తీసుకొచ్చేయండి. మసాలా రెడీ. చూపించండి మసాలా. ఓకే, కలర్ఫుల్గా బాగుంది కదా. బాగుంది, మంచి స్మెల్ వస్తుంది, నోరు ఊరుతుంది. చలో ఇంకా స్టార్ట్ చేద్దాం మరి అయితే. స్టార్ట్ చేద్దాం. బాండీలో ఆయిల్ వేద్దాం. ఒక్క నిమిషం స్టవ్ ఆన్ చేస్తా. సరే, ఆయిల్ వేసుకుందాం. మినపప్పు, కొత్తిమీర వేసుకుందాం మాదిరి. ఓకే. నెక్స్ట్ కరివేపాకు, నెక్స్ట్ పసుపు, అన్ని వేసి చూడు నన్ను వేసి చూడు అంటారు కదా, ఉప్పు లేనిది టేస్ట్ ఉండదు కదా, మనం ఉప్పు వేసుకుందాం. ఓకే, అన్ని వేసాక నన్ను కలిపి చూడు అంటది గరిట, ఒకసారి కలపండి దాన్ని. ఓకే, సరే. ఇంతకీ మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. అంటే మీరు నా పిల్లలు అది ఇది అని చెప్పారు, కానీ మీ హస్బెండ్ గురించి చెప్పారు. పాపం ఎంత ఫీల్ అవుతారండి కదా. మా హస్బెండ్ అయితే ఫస్ట్ చాలా మంచోడండి, అందుకే చెప్పలేదు అనమాట. ఆయన ఎలాగో ఫీల్ అవ్వరు కదా అని, అంతేనా? మా హస్బెండ్ ప్రైవేట్ ఎంప్లాయీ, మెడికల్ మార్కెటింగ్ ఫీల్డ్. అయితే బిజీగా ఉంటారు. బిజీ. ఇంట్లో మొత్తం అంతా హోమ్ మినిస్టర్ మీరే, ఇంకా అన్ని రకాలుగా లావాదేవీలు, ఫైనాన్స్ మినిస్టర్ అన్ని మీరే. అయితే అలా ఏం లేదు, ఇద్దరం చూసుకుంటారా? ఇద్దరం చూసుకుంటాం. ఇద్దరం అనుకొని ముగ్గురికి బ్యాలెన్స్ అయ్యకుంటూ చేయాలి కదా. ఓకే, స్టడీస్, అవుటింగ్లు అన్ని బ్యాలెన్స్ అవ్వకుంటూ చూసుకుంటూ చేసుకోవాలి కదా. నైస్. సో అన్ని వేగాయి. ఇప్పుడు నెక్స్ట్ రైస్ వేసుకుందాం. ఉడికించిన అన్నం వేసేస్తున్నారా? ఉడికించిన రైస్. ఇది ఇలా కలిపేసుకుందాం. ఇది కొద్ది కలిసాక ఇప్పుడు మనం మసాలాలు వేద్దాం. ఓకే, ఇప్పుడు మనం గ్రైండ్ చేసిన మసాలాలు, ఈ మసాలాతోనే టేస్ట్ వస్తుంది మనకు. అవును, కమ్మగా స్పైసీగా. బాక్సులకి, మెయిన్ టిఫిన్ బాక్సులకి, ఎక్కడికన్నా ట్రావెల్ చేసినప్పుడు కానీ ఈజీగా తొందరగా అయిపోతుంది. ఓకే, మసాలా రాదు. ఇది ఒక్కసారి కలుపుదాం మాధురి. మన లాస్ట్ ఇంగ్రీడియంట్ చిలగడ దుంప, దీంతోనే అసలైన టేస్ట్. అవును, చిలగడ దుంప వేసేస్తున్నాను మాధురి. ఉడికించిన చిలగడ దుంప వేస్తున్నాను. ఇలా మనకి ముక్కలుగా ఉంటేనే బాగుంటుందా? ఇలా ముక్కలుగానే ఉంటేనే మన ఒక్కొక్క బుక్క మనం ఒక్కొక్క పర్లేదు చెప్పండి, బుక్కకి ఎంజాయ్ చేయొచ్చు మన తెలంగాణ భాషలో. మరి అలాంటివే కదా, ప్రాంతీయాలు డిఫరెంట్ స్లాంగ్లు ఉంటాయి కదా. తెలంగాణ భాషలో బుక్క అని అంటారు కదా. అంతే, తింటా ఉంటే ఇట్లా మనకు పంటికి బాగా వస్తుంటది చిలగడ దుంప, టేస్ట్ తెలుస్తుంటది. కరెక్ట్. రెడీ అయిపోయింది కదా? రెడీ అయిపోయింది మాధురి. చిలగడ దుంప మసాలా రైస్. చిలగడ దుంప మసాలా రైస్. గుమ్మగుమ్మలు ఆడిపోతుంది తెలుసా కదా.
చిలకడ దుంప మసాలా రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. చిలకడ దుంప మసాలా రైస్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన చిలకడ దుంపలు, ఉడికించిన అన్నం, మినపప్పు, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, మెంతులు, ఉప్పు, పసుపు, నూనె, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, కొత్తిమీర. చిలకడ దుంప మసాలా రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో జీలకర్ర, ధనియాలు, మెంతులు, మిరియాలు, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి వేగాక మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో మినపప్పు, కొత్తిమీర, కరివేపాకు, పసుపు, ఉప్పు వేసి కలిపి వేయించుకోవాలి. తర్వాత అందులో ఉడికించిన అన్నం, మిక్సీ పట్టుకున్న మసాలా పొడి, ఉడికించిన చిలకడ దుంప ముక్కలు వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే చిలకడ దుంప మసాలా రైస్ రెడీ. చిలకడ దుంప మసాలా రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామా? టేస్ట్ చేద్దాం మాధురి. ఓకే, 2 స్పూన్స్ అద్దుకోండి, తీసుకోండి. నేను చిలకడ దుంప స్టార్ట్ చేస్తాను. ఓకే. తినండి. స్వీట్గా, కారంగా మసాలా ఇది స్వీట్ మిక్స్ అయ్యి చాలా బాగుంది. రైస్లో తినచ్చు. కాకపోతే ఏంటంటే చిలకడ దుంప తినిన తర్వాత కొంచెం గొంతు పట్టినట్టు ఉంటుంది కాబట్టి కొంచెం తాగుతూ గొంతు తరుపుకుంటూ తిన్నామంటే మాత్రం సూపర్ కదా. అవును. ఓకే, సో మంచి చిలకడ దుంప రైస్ రెసిపీ నేర్చేసుకున్నాము. మరి నెక్స్ట్ ఏ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నారు? సొరకాయ కొబ్బరి రైతా చేద్దాం మాధురి. రైతా? ఓకే, రైతాలో కూడా చాలా వెరైటీలు ఉంటాయేమో కదా. సొరకాయ తోటి కొబ్బరి కూడా యాడ్ చేస్తున్నారు. కొబ్బరితోని ఇంకా కీరాతో కూడా చేస్తాం. కీరాతో చాలా బాగుంటుంది. కీరాతో చాలా బాగుంటది. ఓకే, ఇప్పుడు మనం సొరకాయతో చేస్తున్నాం. సొరకాయ కొబ్బరి రైతా. ఓకే, మరి నేర్చేసుకుందామా సొరకాయ కొబ్బరి రైతా? మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. సొరకాయ కొబ్బరి రైతా తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, సో ముందుగా ఈ రైతాకి సొరకాయను బాగా తురిమేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. అవును మాధురి, సొరకాయను తురిమి పక్కకు పెట్టుకోవాలి. అంటే అందులో ఉండే వాటర్ని పిండేసి ఆ తురుము తీసుకోవాలి, లేదంటే వాటర్తో పాటు తీసుకున్నా కూడా? వాటర్తో పాటు తీసుకుంటే కూడా బాగానే ఉంటుంది. వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. మనకు హీట్ చేసినా తగ్గుతుంది. సొరకాయ తినడం వల్ల చాలా మంచిది, హెల్త్ బాగుంటది. మెయిన్ సొరకాయ తినరు చాలా మంది. ఇలా చేసుకుంటే మనం రైతా రూపంలో చేసుకుంటే అలానన్నా తినొచ్చు. పెరుగు ఉంటది కాబట్టి. సొరకాయ పాయసం కూడా చాలా బాగుంటుంది. పెరుగు బాగుంటది. సరే, మరి ఇంకా స్టార్ట్ చేద్దాం మాధురి. ఓకే, రైతా నేర్చుకుంటున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ స్టవ్ వెలిగించుకుందాం. ఓహో, ఫస్ట్ తాలింపు వేసుకోవాలి. తాలింపు వేసుకుందాం. ఆయిల్ వేసుకుందాం. ఓకే, తాలింపుకే కాబట్టి కొంచెమే పడుతుంది ఆయిల్. నెక్స్ట్ జీలకర్ర. ఓకే, సో ఆవాలు. నెక్స్ట్ ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి. ఓకే, నెక్స్ట్ ఎండుమిర్చి, తాలింపు ఎంత బాగుంటే అంత మంచిగా తినాలనిపిస్తుంటది. అవును, కానీ తాలింపులో వేసేవన్నీ పక్కన పెట్టేస్తూనే ఉంటాం. అంతే. కొంతమంది ఇష్టంగా తింటారండి. నేనైతే ఇష్టంగా తింటాను. నెక్స్ట్ అల్లం ముక్కలు. ఓకే, మినపప్పు, కొబ్బరి తురుము. కొబ్బరి ఎక్కువ వాడతారా మీ సైడ్? కొబ్బరి వాడతాం.
కొబ్బరితోని భక్షాలు, కొబ్బరి భక్షాలు అని కొబ్బరి పొడి వేసి అన్ని కర్రీస్లలో కొబ్బరి వేసుకున్నాం. ఓకే. మీ సైడ్ ఫేమస్ ఏంటి అంటే ప్రతి ఒక్కరు కామన్గా చెప్పేది సర్వపిండి. అవును, ఫస్ట్ తెలంగాణ అంటే ఫస్ట్ సర్వపిండి అంటారు. కానీ చాలా మంది సర్వపిండి అన్నది ఎవరిళ్ళలో వాళ్ళే చేసుకుంటారు. అది బయట మార్కెట్లో మనకి ఇలాగా స్ట్రీట్ లాగా అవైలబుల్గా ఉంటుంది అన్నది ఉండదు కదా. ఉండదు, చాలా తక్కువ, రేర్గా. కానీ ఈ మధ్యన చాలా చేస్తున్నారు బయట కూడా. తెలంగాణ స్పెషల్స్ అని అట్లా పెడుతున్నారు సర్వపిండి అని. ఇంకా జొన్న రొట్టెలు, సద్ద రొట్టెలు ఫేమస్. ఓకే. అన్నిటికీ రొట్టెలు, తెలంగాణ అంటే రొట్టెలు. పిజ్జాలు బర్గర్లు అలా కాకుండా రొట్టెలతోని గట్టిగా ఉంటాయి, స్ట్రాంగ్ గా. ఇప్పుడు పిల్లలు జంక్ ఫుడ్ కి బాగా అలవాటు పడిపోతూ ఉంటారు. సో మరి అలాంటి వాళ్ళు కాదని మీరు జొన్న రొట్టె, సజ్జ రొట్టెల మీద అలాగే ఇవన్నీ వేసి ఇంగ్రీడియంట్స్ వేసి వాళ్ళకి అలా ఎప్పుడన్నా సర్వ్ చేసిన రోజులు ఉన్నాయా? అస్సలు తినరండి మా వాళ్ళు, అస్సలు తినరు. మా పిల్లలు జంకు తింటారు, రొట్టెలు అంటున్నా, అదే కదా, జంక్ ఫుడ్ తింటారు. మా వారికి అయితే ఇలా ఇంట్లో ఇష్టమైన ఇలా రైతాలు, పెసరపప్పు పొంగ, ఇలా మొత్తం కర్రీస్ అలాంటివే ఇష్టం. మా పిల్లలు మాత్రం జంక్ ఫుడ్ తింటారు ఇంట్లో కూడా. మా నాన్న అంటుంటాడు జంక్ ఫుడ్ తినొద్దు అంటుంటాడు, కానీ మా పిల్లలు మాత్రం అలానే తింటుంటారు. చెప్తుంటారు కానీ వినరు కదా పిల్లలు. ఇంకా అయితే మీరంటే అసలు భయం లేదు. ఇప్పుడు వాళ్ళ ఏజ్ అది కదండి, అదే తింటారు. మనం తిన్నామంటే తింటాం కానీ వాళ్ళు తిన్నారు కదండి. నెక్స్ట్ మనం సొరకాయ వేసుకుందాం. ఇది వేగిపోయింది, సొరకాయ తురుము. ఇది మరీ ఎక్కువగా వేయించకూడదు కదా, లైట్గా వేయించాలి. కానీ ఎక్కువ వేయించినట్లయితే అందులో ఉండేవన్నీ కూడా పోతాయి, మైక్రో న్యూట్రియంట్స్ అన్ని పోతాయి. సరిపోతుంది. వేగిపోయింది, స్టవ్ ఆపేద్దాం అంతే. అన్నీ వేసేసుకుందామా? వేసేసుకుందాం. ఓకే. సో ఇప్పుడు ఒక బౌల్లో పెరుగు తీసుకుందాం. ఓకే, ఇదిగో పెరుగు వేసుకుందాం. ఇప్పుడు ఈ తాలింపును ఇందులో మిక్స్ చేసుకుందాం, కలుపుకుందాం. ఓకే. ఇప్పుడు సాల్ట్ వేద్దాం. సాల్ట్, మాధురి కొంచెం వాటర్ కూడా కలుపుకుందాం. ఓకే. గట్టిగా ఉంది కదా, కొంచెం వాటర్. రెడీ అయిపోయింది సొరకాయ కొబ్బరి రైతా. అవును మాధురి. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే మాధురి. సొరకాయ కొబ్బరి రైతా రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. సొరకాయ కొబ్బరి రైతా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ తురుము, పెరుగు, నూనె, ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు, ఉప్పు, కొబ్బరి తురుము, పచ్చిమిర్చి, అల్లం. సొరకాయ కొబ్బరి రైతా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, అల్లం ముక్కలు, మినప్పప్పు, కొబ్బరి తురుము వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో సొరకాయ తురుము వేసి మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో పెరుగు, మగ్గించుకున్న సొరకాయ మిశ్రమం, ఉప్పు, నీళ్లు పోసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సొరకాయ కొబ్బరి రైతా రెడీ. సొరకాయ కొబ్బరి రైతా తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం.
టేస్ట్ చేద్దామా మరి? చేద్దాం మాధురి. కడుపులో అయితే హాయిగా ఉంటుంది. పెరుగు, అందులో పెరుగు ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు ఉండరు కదా? ఉంటారు. ఉంటారా? అలాంటి వాళ్ళకి ఇలాంటివి చేసి ఇలాంటివి ఏదైనా యాడ్ చేస్తూ ఇలా ఇవ్వాలి. టేస్ట్ చేస్తాను. కారం ఎక్కడి నుంచి వచ్చింది, మిరియాలు వేసామో అనుకున్నాం, పచ్చిమిర్చి వేసాం కదా, ఆ ఘాటు బాగా దిగింది. కొబ్బరి కూడా తెలుస్తుంది. బాగుంది, మొత్తానికి అయితే బాగుంది. సో డిఫరెంట్ రైతాలు టేస్ట్ చేసి వచ్చాము. ఇప్పుడైతే సొరకాయ కాంబినేషన్ తోటి కొబ్బరి రైతా అనమాట. అవును మాధురి, చాలా బాగుంది. టేస్టీ వంటకాలు మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాధురి. చూసారు కదండి, నాగర్ కర్నూలు వంటకాల్లో భాగంగా రాధిక మనకి పరిచయం చేసిన 2 టేస్టీ రెసిపీస్ చాలా బాగున్నాయి. చిలకడ దుంప మసాలా రైస్, అలానే సొరకాయ కొబ్బరి రైతా చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇవ్వండి ఇవాల్టి నాగర్ కర్నూలు ప్రత్యేక వంటకాలు. రేపు కూడా మరో 2 రుచికరమైన వంటకాలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ బాయ్.